న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు బెంగళూరుతో పంజాబ్ కింగ్స్ ఢీ. యువత భవిష్యత్ కోసం తెలుగుదేశం పార్టీని ఆదరించండి. యువతతో నిర్వహించిన సభలో తెలుగుదేశం పార్టీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బి వీరభద్ర గౌడ్. తెలుగుదేశం పార్టీ లీడర్ ని కలిస్తే దానికి సరైన స్పందన లభించలేదు. టీడీపీ మహిళా కార్యకర్త జి లీలావతి ఆవేదన. పట్నం సునీత మహేందర్ రెడ్డి మద్దతుగా తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం. గెలవకపోతే మరోసారి పోటీ చేయను కేఏ పాల్. కాంగ్రెస్ ప్రభుత్వంలో 6 గ్యారంటీలు, ఇవే మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్లు. మళ్లీ సీఎంగా విశాఖలోనే ప్రమాణం చేస్తా సీఎం జగన్. దేశంలో హిందూ జనాభా తగ్గుముఖం. రిజర్వేషన్లపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు. హైదరాబాద్ పాకిస్తాన్ లో మారకుండా మాధవిలతో అడ్డుకుంటారు నవనీత్. ఐపీఎల్ లో భాగంగా ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ ధర్మశాలలో రాత్రి 7:30 ప్రారంభం కానుంది. కాగా ఇరు జట్లు పాయింట్ల పట్టికలు 8 పాయింట్లు కలిగి ఉన్నాయి. దీంతో ఇవాళ జరిగే మ్యాచ్ కీలకంగా మారనుంది. నేడు గెలిచిన టీంకు ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఇప్పటి వరకు ఈ రెండు జట్ల మధ్య 32 మ్యాచ్ జరగగా పంజాబ్ 17, బెంగళూరు 15 గెలిచింది. ఆస్పరిపట్నంలో తెలుగుదేశం పార్టీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బి వీరభద్ర గౌడ్ ఆధ్వర్యంలో యువతతో మీటింగ్ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరించారు. 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ వృత్తి రావాలంటే యువత భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీని ఆదరించాలని, సైకిల్ కి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన యాంకప్ప, బీజేపీ వెంకట్రాముడు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ లీడర్ ని కలిస్తే దానికి సరైన స్పందన లభించలేదని టీడీపీ మహిళా కార్యకర్త జి లీలావతి ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ మహిళా కార్యకర్తగా గత 40 సంవత్సరాలుగా పార్టీ కొరకు నేను పనిచేశానని తెలిపారు. సెట్టిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో మంగళవారం క్వార్టర్స్ తన కొడుకు జి బాలకృష్ణ నాయుడు పార్టీ కొరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని, కరోనా సమయంలో తన కొడుకు చనిపోవడం జరిగిందని పేర్కొన్నారు. ఇప్పుడు ఒక తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తగా తనకు ఎటువంటి గుర్తింపు ఇవ్వడం లేదని, ఎక్కడైనా మా సేవలను గుర్తించి తగిన న్యాయం చేయాలని కోరారు. తను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం తన కొడుకు పోయిన బాధ, ఆందోళన ఎవరిని ఉద్దేశించి కానీ కించపరచాలని కానీ తను ఈ వీడియో చేయడం లేదని తెలిపారు. తన మాటలు ఎవరికైనా బాధ కలిగించుంటే క్షమించమని, తన ఊపిరి ఆగేంత వరకు టీడీపీలో కొనసాగుతానని జి లీలావతి స్పష్టం చేశారు. తెలుగుదేశం నేను 40 ఏళ్ళకి నాకు పుట్టినప్పుడు నేను కమ్మ బిడ్డ తెలుగుదేశం. అందరికి నమస్కారము. నా పేరు జి లీలావతి. మంగళం కోటసు 514. నాకు చాలా అన్యాయం జరిగింది. నేను 37 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో ఉండ ఒక సభ్యురాలుగా కనీసం నన్ను పట్టించుకునే దిక్కెవరు లేదు. ఎన్టీ రామారావు పీరియడ్లో నుంచి మోహన ఎమ్మెల్యే కాడి నుంచి ప్రతి ఒక్కరు 9 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో ఉన్నప్పటి నుంచి ప్రతి ఒక ఎమ్మెల్యే కాడికి నేనే లీడరు. అర్బన్లో కూడా నేను రూరల్ సెక్రటరీగా కూడా కొన్ని రోజులు పనిచేసిన. వైస్ సర్పంచ్గా కూడా 9 ఏళ్ళు ఉన్నా నేను. పీర్చాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో పార్టీ పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి మద్దతుగా కార్పొరేషన్లోని 16వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అమలు చేసే పథకాల గురించి వివరించి పట్నం సునీత మహేందర్ రెడ్డికి ప్రజలు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐలయ్య యాదవ్, మహేశ్వరప్ప, సాయి, దివ్య, శ్రీను, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో గెలవకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రకటించారు. విశాఖ ప్రజలు తన ఎంపీగా గెలిపించాలని అభ్యర్థించారు. గెలిచిన 100 రోజుల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తానని హామీనిచ్చారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత తనదని పేర్కొన్నారు. తన గెలుపుతో పేదల భవిష్యత్తు మారుతుందని ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు.
ఇంకేం ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. కాంగ్రెస్ 6 గ్యారెంటీలపై మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పాలనలో ఇన్వర్టర్, ఛార్జింగ్ బల్బులు, టార్చ్ లైట్లు, క్యాండిల్స్, జనరేటర్లు, పవర్ బ్యాంక్స్ 6 గ్యారెంటీలని ఎద్దేవా చేశారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం కాదని ప్రజలు గుర్తుంచుకోవాలి. మే 11 తెలివిగా ఆలోచించి ఓటు వేయాలని ఎక్స్ లో పిలుపునిచ్చారు. రాష్ట్ర రాజధానిపై సీఎం జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పెద్ద సిటీ వైజాగ్, మన గ్రోత్ ఇంజిన్ వైజాగ్. నేను సీఎంగా అక్కడే ఉంటే 10 ఏళ్ల తర్వాత విశాఖలో ఎంత అభివృద్ధి జరుగుతుంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరుతో పోటీ పడుతుంది. అమరావతి విజయవాడలో లేదు, గుంటూరులో లేదు. రోడ్లు, విద్యుత్, నీటి సౌకర్యాలకే 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మళ్లీ సీఎం అయ్యాక విశాఖలోనే ప్రమాణం చేస్తానని చెప్పారు. దేశంలో హిందువుల జనాభా తగ్గుతుందని పీఎం ఆర్థిక సలహా మండలి వెల్లడించింది. 1950లో 84% ఉన్న హిందువులు 2015 నాటికి 78% చేరుకున్నట్టు తెలిపింది. అదే సమయంలో మైనార్టీల జనాభా పెరిగినట్లు తెలిపింది. 1950 నుండి 2015 మధ్య ముస్లిం జనాభా 43.15%, క్రిస్టియన్లు 5.38% పెరిగాయని చెప్పింది. హిందూ జనాభా తగ్గడం, ముస్లిం జనాభా పెరగడానికి కారణాలు తెలియదని పేర్కొంది. మైనార్టీ రిజర్వేషన్లపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మైనార్టీలకు 4% రిజర్వేషన్లు ఉండాల్సిందేనని సీఎం జగన్ అన్నారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీతో చంద్రబాబు జతకట్టారని విమర్శించారు. చంద్రబాబు రాజకీయం ఊసరవెల్లి రాజకీయమని అన్నారు. 6 ముస్లింలకు 4% రిజర్వేషన్ ఉండాల్సిందేనన్నారు. మోదీ సమక్షంలో చంద్రబాబు ఇలా మాట్లాడగలడా? ఎన్ఆర్సీ, సిఐఏ రిజర్వేషన్ అంశంలో ముస్లింలకు అండగా ఉంటారని సీఎం జగన్ అన్నారు. హైదరాబాద్ పాకిస్తాన్ లో మారకుండా బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత అడ్డుకుంటారని ఆ పార్టీ నేత నవనీత్ రాణా అన్నారు. ఓవైసీ కుటుంబానికి కంచుకోటైన హైదరాబాద్ స్థానంలో మాధవీలత సింహంలా పోరాడుతున్నారు. కాంగ్రెస్ కూడా ఏఐఎంఐఎం కి మద్దతు ఇవ్వడానికి డమ్మీ అభ్యర్థి నిలబెట్టింది. ఓవైసీ వేరే చోటు నుంచి పోటీ చేసే ఆయన అసలు బలమేంతో నిరూపించుకోవాలి. భారత సపోర్టర్స్ అందరూ మాధవీలతకు ఓటేస్తారని ఆశిస్తున్నారని నవనీత్ మీడియాతో మాట్లాడారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. నేడు బెంగళూరుతో పంజాబ్ కింగ్స్ ఢీ. యువత భవిష్యత్ కోసం తెలుగుదేశం పార్టీని ఆదరించండి. యువతతో నిర్వహించిన సభలో తెలుగుదేశం పార్టీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బి వీరభద్ర గౌడ్. తెలుగుదేశం పార్టీ లీడర్ని కలిస్తే దానికి సరైన స్పందన లభించలేదు. టీడీపీ మహిళా కార్యకర్త జి లీలావతి ఆవేదన. పట్నం సునీత మహేందర్ రెడ్డి మద్దతుగా తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం. గెలవకపోతే మరోసారి పోటీ చేయను, కేఏ పాల్. కాంగ్రెస్ ప్రభుత్వంలో 6 గ్యారెంటీలు, ఇవే మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్లు. మళ్లీ సీఎంగా విశాఖలోనే ప్రమాణం చేస్తా సీఎం జగన్. దేశంలో హిందూ జనాభా తగ్గుముఖం. రిజర్వేషన్లపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు. హైదరాబాద్ పాకిస్తాన్ లో మారకుండా మాధవీలత అడ్డుకుంటారు నవనీత్. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.